మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్, ప్రత్యేకించి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎలాంటివి తీసుకుంటే బెటర్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా క్యారెట్ గురించి మాట్లాడుకుందాం. క్యారెట్ డయాబెటీస్ పేషెంట్స్కి ఎంతవరకు కరెక్ట్, ఏ మోతాదులో తీసుకోవాలి, ఏ రూపంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, దాని నుంచి వచ్చే పోషకాలు ఏంటి, అసలు డయాబెటీస్కి బెస్టా కాదా? క్యారెట్ అనేది బేసిక్గా మంచి విలువలు గల ఒక ఐటమ్. బేసిక్లీ దాని గుణాలు తీసుకుంటే చాలా మంచి గుణాలు ఉన్నాయి అందులో. బట్ మనకేమైపోయిందంటే సాంప్రదాయంగా భూమిలో ఉన్నవి తినకూడదు, భూమి పైన ఉన్నవే షుగర్ పేషెంట్స్ తినచ్చు అనేది ఒక రకంగా ఏర్పడిపోయింది. అది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ మాట నా దగ్గర వివరణ లేదు. బట్ చాలామంది కూడా అలాగ అనుకుంటున్నారు. బట్ క్యారెట్ అనేది పీచు పదార్థం ఉంటుంది, కంప్లీట్ స్టార్చ్ కాదు. ఇప్పుడు బంగాళదుంపలో ఎక్కువగా అది స్టార్చ్, కార్బ్ ఎక్కువ ఉంటుంది, ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది క్యారెట్. ప్లస్ ఎప్పుడైతే భూమిలో నిల్వ ఉంటుంది కదా, అంటే దీంట్లో చాలా విలువైన పోషకాలు ఇందులో నిల్వ ఉంటాయి కదా. సో క్యారెట్ అనేది జనరల్గా చాలా మంచి పోషక విలువలు కలిగినదనమాట. కాకపోతే మనలో ఈ భూమి కింద ఉన్నవి తినకూడదు అనేది ప్రాధాన్యంగా మనసులో ఉంది కాబట్టి క్యారెట్ తినకూడదు అనే భావన చాలా మందిలో ఉంది. సో చిన్నపిల్లలకు, ఎదుగుతున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా మంచిదన్నమాట. సో మరి క్యారెట్ తింటే షుగర్ పెరుగుతుందా? క్యారెట్తో షుగర్ పెద్దగా పెరగదు. పైగా క్యారెట్లో మంచిగా పొటాషియం ఉంది, కాస్త సోడియం కూడా ఉంటుంది దాంట్లో. బట్ అదేవిధంగా దాంట్లో కొంచెం మనకి మెగ్నీషియం కూడా ఉంటుంది, విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి క్యారెట్ చాలా మంచిది. ముఖ్యంగా సలాడ్ రూపంలో పచ్చిది తురిమింది కానివ్వండి, కట్ చేసి కానివ్వండి, ఫ్రెష్గా తీసుకున్నట్లయితే చాలా మంచిది. బట్ ఎక్కువగా దాన్ని ఉడకబెట్టి లేదా ఫ్రై చేసి, లేదా ఇప్పుడు క్యారెట్ అంటే చాలామందికి క్యారెట్ హల్వా గుర్తొస్తుంది. సో క్యారెట్ హల్వా తింటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. ఎందుకంటే హల్వా చేసేటప్పుడు మీరు బెల్లమో లేదా షుగరో అందులో వేసి కలుపుతారు కాబట్టి. ఖచ్చితంగా క్వాంటిటీ అలా రావాలంటే ఖచ్చితంగా షుగర్ యాడ్ చేయాలి కదా. సో మనం మాట్లాడుకుంటున్నది ఫ్రెష్ క్యారెట్ గురించి. సో ఎక్కువ కాలం నిల్వ ఉన్న క్యారెట్ కంటే కూడా ఫ్రెష్గా తీసిన క్యారెట్ పచ్చిది తినటం చాలా ఉపయోగకరం. మంచిగా జ్యూసీగా ఉంటుంది. మనము చాలా వరకు బయట మనకు యూరోప్ దేశాలలో చూస్తే వాళ్ళకి వింటర్ ఎక్కువ ఉంటుంది, సమ్మర్ తక్కువ ఉంటుంది కాబట్టి క్యారెట్ ఎక్కువగా వేస్తారు వాళ్ళు. వాళ్ళ ఫామ్ హౌస్లో వెనకాలనే క్యారెట్ వేసుకొని కావాల్సినప్పుడు క్యారెట్ తీసుకొని కడిగేసి డైరెక్ట్గా తింటూ ఉంటారనమాట. సో క్యారెట్ అనేది చాలా మంచిది. సో దీన్ని కంటికి కూడా మంచిది కదా, దీనికి విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటికి కూడా మంచిది. అంటే డయాబెటీస్ పేషెంట్స్లో రెటినోపతి వస్తుందని మనం అంటూ ఉంటాం, మరి ఇది సహాయపడుతుంది కదా. అంటే ఎలా తీసుకోవాలండి సార్, ఏ ఫామ్లో బెటర్? ఇది పచ్చిగానే బెటర్ అంటారా? పచ్చిది డెఫినెట్లీ బెస్ట్ అండి. తురిమింది కానివ్వండి, కట్ చేసి కానివ్వండి, వేరే వాటిలో ఇది సలాడ్ రూపంలో కూడా అన్నిటికీ బెస్ట్. రెండోది సాంబార్ రూపంలో కూడా క్యారెట్ ఉంటే చాలా మంచిది. మిక్స్డ్ వెజ్ వేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఫ్రై వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవటం, లేదా చాలా తక్కువ మోతాదులో ఫ్రైని ప్రిఫర్ చేయటం చూసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మనకు పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయనేది కూడా మనకు తెలుసు కాబట్టి పొటాషియం అనేది పెద్ద వయసులో వారికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది. సో ఇది తీసుకోవటం వల్ల డెఫినెట్గా పౌషిక విలువల లాభాలు ఉంటాయి. సో ఇలా క్యారెట్ హల్వాలు, ఇలా క్యారెట్తో స్వీట్స్ లా కాకుండా బెటర్ పచ్చి క్యారెట్లు తినడం అనేది బెటర్ అంటే. అవునండి. పైగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా క్యారెట్ విత్ బీట్రూట్ సలాడ్ చాలా హెల్ప్ అవుతుంది. సో క్యారెట్ జ్యూస్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది. నేను కొంచెం జ్యూస్ కంటే కూడా మీరు తినగలిగితే ఇది తినటం బెటర్ అనేది నా అభిప్రాయం. ఓకే, పచ్చిగా తీసుకోవడం బెటర్ అంట. సో అంటే ఇది కూడా, ఈ సలాడ్స్ కూడా సార్ ఎప్పుడు తినాలనేది కూడా చాలా మందికి డౌటే. ఇప్పుడు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ టైంలో సలాడ్ ఏం తింటామని అనుకుంటూ ఉంటారు. పర్టికులర్గా డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడు ఈ సలాడ్ని ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు? సలాడ్ ఎప్పుడైతే మార్నింగ్ బాగా తీసుకుంటారో డేలో వీళ్ళకు కార్బ్ తినాలనే క్రేవింగ్ తగ్గుతుంది, అదొక ఆప్షన్. రెండవది లంచ్కి ముందు కూడా లంచ్ డిలే అవుతున్నది, లంచ్ టయానికి తినలేని వాళ్ళు స్నాక్ రూపంలో తీసుకోగలిగితే
చాలా మంచి ఆప్షన్ ఇది. ఓకే. అండ్ డిన్నర్ స్కిప్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా డిన్నర్ ఎర్లీగా చేయాలనుకుంటారు కదా, మలబద్ధకం ఉంటుంది, వీళ్ళకు నైట్ తీసుకోవటం కూడా మంచి ఆప్షన్. ఓకే. సో ఇలా యా, చాలా మంది ఏంటంటే క్యారెట్ తినండి మంచిది అన్నప్పుడు, సార్ నవలేము సార్ పళ్ళు నొప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, అవును, ఏజ్. వాళ్ళు దాన్ని తురిమింది వాడుకోవచ్చు కదా. సో అదొకటి ప్రిఫర్. అండ్ దీంతో పాటుగా ఈ పికిల్స్ కూడా ఈ మధ్య చూస్తున్నాను సార్, మిక్స్డ్ వెజిటబుల్ పికిల్స్ అని. లేదు క్యారెట్తోనే ఇట్లా పికిల్ చేసుకోవచ్చు అంటే ఈ కొంచెం అవేర్నెస్ పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే సార్, చట్నీస్ కూడా అందరూ తగ్గించేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవునండి. పల్లి చట్నీ వీటి బదులుగా ఏదో ఒక వెజిటబుల్తో చట్నీ చేసుకుంటే బెటర్ అని కొంతమంది క్యారెట్తో కూడా ఇలా చట్నీలా ప్రిపేర్ చేస్తున్నారు yes. దోశ ఆర్ ఇడ్లీకి. ఎగ్జాక్ట్లీ, తీసుకోవచ్చు అంటారా ఇలా? తీసుకోవచ్చు. క్యారెట్ చట్నీ సాల్ట్ తక్కువ వేసుకొని, ఆయిల్ తిరగబాతు ఆయిల్ వేయకుండా, లేదా చాలా చాలా మినిమం పెట్టుకున్నట్లయితే క్యారెట్ చట్నీ చాలా మంచిదండి. ముఖ్యంగా మిల్లెట్ దోశతో పాటు, లేదా మిల్లెట్స్ చిరుధాన్యాలు కలిపిన ఇడ్లీలు తింటున్నప్పుడు క్యారెట్ చట్నీ చాలా మంచి ఉపయోగకరం అండి. పోతే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, అడిగారు ఇప్పుడు, ఈ నిల్వ ఉంటున్న క్యారెట్ ఇది మాత్రం మనకు అంత అవసరం లేదు అది. అవును, ఎందుకంటే దాన్ని బాగా అప్పుడు దాని గుణాలు కోల్పోతుంది అది. అది ఓకే. కామన్గా అంటూ ఉంటారు సార్, ఎక్కువ ఉడకబెట్టినా, ఎక్కువ ఫ్రై చేసినా, ఎక్కువ ఉప్పులో ఇప్పుడు ఊరబెట్టినా. మామిడికాయ ఊరగాయ అనేది మనకు అది అది ఇంక మనకి ఇన్హెరిట్ అయిపోయాం మనం. సేమ్ అది ఎలాగో మనం యూస్ చేస్తున్నాం. సో దానికి ఒక మీనింగ్ కూడా ఉంది, ఎలాగో మళ్ళీ మామిడికాయ దొరకదు కాబట్టి. సో మ్యాంగో పిక్కల్ అనే దానికి ఒక మీనింగ్ ఉంది. బట్ క్యారెట్ పిక్కల్ చేసి ఏం చేయబోతాం మనం? ఇంత కష్టపడి క్యారెట్ని పిక్కిల్ చేసి ఏం సాధిస్తారు? దాన్ని ఫ్రెష్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఏదేమైనా ఎన్ని ఫ్రూట్స్ మనం ఏ విధంగా తిన్నా తినకపోయినా వెజిటబుల్స్ కానీ క్యారెట్ అనేది డైరెక్ట్గా తినొచ్చు. మనకు ఇది ఒక బెస్ట్ ఒక ఫెసిలిటీ అనుకోవాలి దీంట్లో. ప్లస్ ముఖ్యంగా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఉదయాన్నే వెళితే రాత్రి వరకు ఇంటికి రారనుకుంటారు కదా. జస్ట్ క్యారెట్ స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకొని హోల్ క్యారెట్ బాక్స్లో పెట్టుకున్నారు అనుకోండి, అది ఎప్పుడన్నా తినొచ్చు కదా, అది చెడిపోదు కదా సాయంత్రం లోపు. ఈజీ టు క్యారీ. ఈజీ టు క్యారీ. అదేవిధంగా టమాటో ఉంటుంది. సో ఒక 2 మంచి మామూలు క్యారెట్స్, 2 టమాటోస్ అలాగే ఉంచుకున్నారనుకోండి, కట్ చేసేయాల్సిన అవసరం కూడా లేదు, హ్యాపీగా డైరెక్ట్గా తినేయచ్చు మనం సాలడ్ రూపంలో. సో ఈ విధంగా తీసుకోవచ్చు. సో ది ఆలోచించుకొని బెస్ట్ అనుకోవచ్చు కదా సార్. మంచిది, డెఫినెట్గా తప్పేం లేదు అందులో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి.